వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. దేశద్రోహుల పీచ మలచడంలో మోదీయే సాటి, మోదీకి రారెవరు పోటీ. అది నిజం. ఏఐ సమ్మిట్ సందర్భంగా భారత్ మండపం వద్ద నిరసనలు తెలిపిన వారిలో 4 ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన వీడియో చూపిస్తాను, చూడండి. పాటియాలా హౌస్ కోర్టులో వీళ్ళని హాజరుపరిచారు. ఎఫ్ఐఆర్లో తీవ్రమైన అభియోగాలు మోపారు. వీరికి కోర్టు బెయిల్ నిరాకరించి రిమాండ్కు పంపించింది. ఖరీదైన కాంగ్రెస్ న్యాయవాదులు విఫలమయ్యారు. ఇది అంతర్జాతీయంగా భారతదేశాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి, ప్రపంచం యొక్క దృశ్యమానతను అంతరాయం కలిగించడానికి చేసిన పెద్ద కుట్రలో భాగంగా అనిపిస్తోంది. పెద్ద కుట్రపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఒక పక్క నుంచి అంత పెద్ద సమ్మిట్ జరుగుతుంటే భారతదేశాన్ని తక్కువ చేసే విధంగా అక్కడ ప్రవర్తించిన తీరు హేయమైన చర్య. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకు శిక్ష పడాల్సిందే. ఇంకో ప్రభుత్వాలు అయితే వాళ్ళని పట్టుకోవడానికి, లేకపోతే వాళ్ళకి శిక్షలు వేయడానికి ఆలస్యం జరిగేది. కానీ ఇక్కడ ఉంది మోదీ. ఎవరైనా దేశానికి అన్యాయం చేయాలి అని చూసినా, దేశం కీర్తిని తక్కువ చేయాలని చూసినా ఊరుకొనేదే లేదు. బుల్డోజర్ కంటే ఫాస్ట్గా, బుల్లెట్ కంటే ఫాస్ట్గా వాళ్ళ పీచ మనిచేస్తారు. ఇంత పెద్ద దేశానికి అపకీర్తి పాలు చేయాలన్న వాళ్ళని వదిలేస్తారా? కట్టకట్టాలను బొక్కలో వేసి బెయిల్ కూడా రాకుండా చేసిండ్రు. లక్షల ఫీజు తీసుకునే కాంగ్రెస్ నాయకులు కూడా ఇందులో విఫలమైనరు. మరి మీరేమంటారు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుంది అండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 కూడా మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ₹1 సాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా అవసరం. ఆర్థికంగా మీ సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.